గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గను ఏ టు జెడ్. ఇప్పుడు ముచ్చడి ఏంటంటే గణపతికి మేము పందిరేస్తున్నాం. మీకు ఒకసారి మంచిగా క్లియర్గా మొత్తం చూపిస్తా. దానికంటే ముందుగా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వీడియో అయితే యూస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని గను ఏ టు జెడ్. వర్క్ స్టార్టెడ్. వర్క్ ఇది గుంజలు వచ్చేసి చాలా పొడుగున్నాయట. మా వాడు కడిగేసి ఇప్పుడు 4 ఉన్నాయి. ఇందులో 5 చేస్తాడట. ఇక మా అధ్యక్షుడు ఇక అట సమానంగా 15 ఫీట్లు వేసి కడిగేసి ఈ మిగిలిన జెంట్ వేసి మళ్ళీ వైపు ఎత్తారట మా వాళ్ళు. అది ప్లానింగ్. అది ఎందుకంటే అందులో మావాడు గుంజ పెడతాడు. గుంజ పెట్టి కిందికి మీదికి పోకుండా మంచిగా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది అట. అందుకే ప్లానింగ్ తోటి కొట్టిస్తుండు. ఓ కొడుకు చూడు ఎట్లా ఎర్ర అయింది. అది దాని చూసుకుని పెట్టాలి అన్న. ఇప్పుడు దీనికి మన క్లియర్ ఇట్లా దూడిసి ఉప్పు కాయదంతో రాకి తర్వాత కలర్ ఎత్తారట మా వాళ్ళు. చూడండి ఒకసారి. ఇట్లా ఈ 3 పైపులకు కూడా వేయాలి. నెక్స్ట్ అట్లనే సేమ్ హాస్టేజ్ ఎవరి కలర్ పైపులకు కలర్ అన్నట్టు ఇది. పిల్లకాయలు బొంగులకు కలర్ వేస్తున్నారు. ఇలా వస్తుంది కలర్ చూడండి. ఇప్పుడు నేను కలర్ వేస్తున్నాను నన్ను వీడియో తీయ అంటున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, వీఆర్ రెడీ టు గుడ్ షేరింగ్. గాయస్ ఇక మా కష్టాలు చూడండి. అంతా వేసినాం కానీ కింద ఒక 2 కన్నం కింద తర్వాత అన్నుండి సపోర్ట్ గట్టిగా అని చెప్పి కొడతాడు. చాలా హార్డ్ వర్కర్. ఈ ప్లానింగ్ కూడా మొత్తం కంప్లీట్ గా ప్లానింగ్ వచ్చేసి కూడా మా రమణారెడ్డి. ఈ బొంగులు అయితే పైకి కాబట్టి ఇది అయిపోయినాక ఆయనతో పని చేస్తే అయిపోతుంది కంప్లీట్ గా. ఇట్లా పెట్టి దీని చుట్టూ ఊసుకోవస్తాం. ఇది ఎందుకంటే మొత్తం ఊసి మట్టి ఇస్తాం అన్నాడు అట్లా. తిన్న మొన్న అయితే బొంగుల కలర్ పెయింటింగ్ వేసి అట్లా పెట్టినాం ఎందుకంటే జంగు పట్టకుండా. ఇప్పుడు మనం హోల్స్ తీసినాం ఇవి అందులోకే. నాకైతే ఇవి లేకనే మనకు వర్క్ ఆగింది. ఇవి వచ్చినాయి చక్కట ఫినిష్ చేసేయాలి. ఫ్రెండ్స్ బ్రేక్ అట మా వాళ్ళకు 3 లైన్ కొట్టారు. మేమైతే ఇక రోడ్ అయితే క్లీన్ చేస్తున్నాం. మొత్తం అంతా మట్టి ఉండే. అదే మరి సైడ్ బిజినెస్ కి పెడుతున్నా పెట్టచ్చు. వచ్చే లాభం సెంటరింగ్ అనేది నాటచ్చు. ఎప్పటికి లైఫ్ లాంగ్ వర్క్ ఉంటుంది. బిల్డింగ్ లో కొట్టచ్చు, అటు పోవచ్చు, ఇటు పోవచ్చు. నాకు పెట్టేవారు లేదా కాంట్రాక్ట్ అయితే నాకు పెట్టిరా అంటనా. సరే పెట్టిస్తుంది. నా సెట్టింగ్ వర్క్ అవసరం ఉంటే ఇక మోహన్ కి దగ్గర అని నా యూట్యూబ్ నేమ్ చెప్తే మీకు ఆఫర్ 50% ఆఫర్లు ఇస్తాడు. సెంటరింగ్ కొడతాడు. కింద మొబైల్ లింక్ ఇస్తా, డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్ పెడతా. చిన్న యూట్యూబ్ నేమ్ చెప్తే మీకు 50% ఫ్రీ. ఫైనల్ అయితే స్టేజ్ కంప్లీటెడ్. ఏమన్నా పండుగ ఉన్నది. ఇక ఈ బొమ్మ అయితే వాడటం అడ్డంకు పొడుగు కట్టి పందిరేస్తాం. చెత్తి దీనికైతే సపోర్ట్లు కూడా
అందరిలో ఎక్కువ హార్డ్ వర్క్ చేసిందంటే లడ్డు ఉన్న సంతు ఇద్దరు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఒకసారి టెస్ట్ చేస్తాను ఉంటుందా ఉండదా మా అబ్బాయి తాగింది మరి వర్షం వచ్చే సూచన ఆల్రెడీ చినుకులు వస్తున్నాయి మరి పక్కన మామూలు వేస్తారా మరి ఏదో తెలియట్లేదు కాబట్టి నేను పట్టుకున్నా ఇట్లా నటి రాదు మళ్ళీ ఖరాదు పట్టుకోలేదు ఎట్లయితే వస్తున్నాయి మా టెన్షన్ అవుతుంది మా విలేజ్ లో పందిర్లు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి మా పందిరే ఉన్నది మా అధ్యక్షుడు అయితే అట్లా పోతాడు కాదు పెద్ద లంగాడు అట్లా పోతాడు చూసా పందిరి 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 ఏది లేదు గుంజ లేదు ఏది లేదు అంటే ఆయన దేశం తిరుగుతాడు బిస్కెట్ చాయ్ బిస్కెట్ టీ టైం పెడతాను ఇలా టేస్ట్ చేయండి చాయ్ గాయస్ ఫైనల్గా అయితే అయిపోయింది గుంజలు అయితే వేసినాం ఆ మధ్యలో కట్టలు కూడా కట్టినాం ఇప్పుడు వర్క్ వచ్చేసి రేకులు రేకులు వేస్తే కంప్లీట్ అయిపోతుంది తర్వాత లోపల డెకరేషన్ ఉంటుంది ఇక మనది ప్రయాంట్ అయితే రేకులు వాళ్ళు అడకొచ్చినాం ఎవరు వాళ్ళకి గుర్తుండడానికి ఇగో ఇట్లా నేమ్స్ రాస్తున్నాం జీపీ అని గరపల్లి ప్రశాంత్ వాళ్ళవి అవి ఇంకున్నాయి రేకులు ప్రయాంట్ అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని నేమ్స్ మా రేకులు అయితే కంప్లీట్ అయినాయి పైనుండి మొత్తం కంప్లీట్గా మరి చీకటి అయింది ఇంకా రేకులు అయితే ఎత్తున్నాం మేము పెద్ద సమస్య వచ్చి పడింది రేకులు అయితే అయిపోలే ఇక పైన మాత్రం కంప్లీట్ అయింది ఇక సైడ్కి ఉన్నాయి సైడ్కి అయితే మామూలు అయితే కష్టపడుతుంది చూడండి గైస్ ఫైనల్ అయితే ఇక వన్ సైడ్ అయింది నెక్స్ట్ తెల్లారి ఇది తర్వాత ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేసి మా వాళ్ళు ఎనర్జీ లాస్ అయింది రేపు పొద్దు కంప్లీట్ చేసి నెక్స్ట్ డెకరేషన్ అయితే మాకు పందిరి కంప్లీట్ అయినట్టు మా అధ్యక్షుడు అయితే ఇక మొత్తం దగ్గర మాకు టీలు ఛాయలు అవన్నీ తెప్పించిండు ప్లస్ మా ఉపాధ్యక్షుడు మొత్తానికి అయితే ఇక బండే అయిపోయింది ఫుడ్ అయితే కంప్లీట్ అయింది కానీ పరద అయితే కొంచెం మాకు సతాయిస్తుంది ఆ పరద సెట్ అయితే పెద్ద పరదలు కిరాయి తీసుకొచ్చి కంప్లీట్ వేసి 4 మూలకు 4 వేసి సెట్ చేద్దామని ప్లాన్ అయింది కాకపోతే రేగులు కొంచెం హైట్ బాగా అవుట్లో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మేము ఒక 15 మంది కమిటీ సభ్యులు ఉంటే లాస్ట్ ఫైనల్గా ఒక 5 మంది కొంచెం ఇబ్బంది అవుతుంది అందరితో చెప్తూనే ఉన్నాం అప్పటి నుంచి కానీ ప్లానింగ్ మళ్ళీ వేరే ప్లాన్ చేసి మావాడు చూద్దాం ఆ ప్లానింగ్ ఎట్లుందో ఒకసారి అయితే మనం చూద్దాం మావాడు చూడు పైన అయితే కష్టపడుతుంది పక్క పండు ఉన్నాయి అయినా డైరీ అయితే ఎక్కిండు డైరీ అయితే వేసి మావాడు పక్క పండు అయితే డైరీ వేసి పాడికి ఎక్కి కడతాడు గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మా డెకరేషన్ అయితే స్టార్ట్ చూడండి ఇల్లు 2 క్లాత్లు అంటే కొంచెం క్లాత్ మిస్ అయింది సో ఇప్పుడు దీని వల్ల వినాక అయితే అడ్జస్ట్ చేసుకుంటాం డెకరేషన్ ఎక్స్పర్ట్ వాడు హలో గైస్ మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మాకు డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది చూడండి ఒకసారి మీరు ఇదే మా డెకరేషన్ ఏమున్నా రేపు పొద్దుగా అయితే చిన్న ఫ్లవర్స్ వస్తాయి అంతే ఇది అయితే వీడియో నెక్స్ట్ మా వినాయకుడు అయితే వచ్చింది ఆ వినాయకుడు అయితే ఇది తీసుకొచ్చి రేపు పొద్దుగా పూజ స్టార్ట్ చేస్తాం ఇక అంతే ఫైనల్లీ మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ మోస్ట్లీ ఇంపార్టెంట్ సో చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే ఎత్తలేరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ గను A to Z.